హలో 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 సార్ నమస్కారం సార్. నమస్కారం. నేను హిరియమ్మని మాట్లాడుతున్నాను. నా కూతురికి ఇంకా హాల్ టికెట్ దొరకలేదు సార్. దయచేసి సహాయం చేయండి సార్. ఇలా చూడమ్మా, మీరు రాంగ్ నెంబర్కి కాల్ చేశారనుకుంటాను. లేదు సార్, నేను కరెక్ట్ నంబర్కే కాల్ చేశాను. మీరు విశ్వేశ్వర సారే కదా సార్? అవును. మీరు ఏ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నారని నాకు తెలియట్లేదు. అలాగే నాకెందుకు ఫోన్ చేస్తున్నారో కూడా తెలియట్లేదు. సార్, నా కూతురికి రేపు నీట్ ఎగ్జామ్ ఉంది సార్. దానికోసమే 2 సంవత్సరాలుగా కష్టపడుతుంది సార్. తన భవిష్యత్తు మొత్తం ఈ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంది సార్. దయచేసి తను ఈ ఎగ్జామ్ రాయడానికి మీరే సహాయం చేయాలి సార్. రేపు ఎగ్జామ్ పెట్టుకుని ఈ రోజు హాల్ టికెట్ దొరకలేదు అంటున్నారేంటి? ఇంత రాత్రిలో ఏం చేయగలమమ్మా? అయ్యో, మీరు అలా చెప్పకండి సార్. మీరే సహాయం చేయండి సార్. కాస్త టైం ఇవ్వండి నాకు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే సార్. కాసేపట్లో ఫోన్ చేస్తానని చెప్పారు. చూద్దాం. సరే సరే, చేస్తారు. బాబు, మన కాలం హెడ్లైన్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేయాలి. చెప్పండి సార్. నేను కాసేపట్లో ఆ హెడ్లైన్ని పంపిస్తాను. అలాగే ఆ లీడ్ హెడ్లైన్ కూడా చేంజ్ కావాలి. అది చాలా ఫ్లాట్గా ఉంది. ఓకే సార్. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ. తను 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 ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావే? ఇప్పుడైనా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతోందని చూస్తున్నానమ్మా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో నెట్వర్క్ దొరకట్లేదని ఇక్కడికి వచ్చాను. సరే, రేపు ఏదోటి జరుగుతుందిలే. దిగులు పడకో. పద. ఈ టైంలో ఇక్కడికి రాకూడదు. పద. నమస్కారం ప్రదీప్. సార్, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం సార్, అందుకే ఈ టైంలో ఫోన్ చేశాను. పర్వాలేదు ప్రదీప్, చెప్పు, ఏమిటి సమాచారం? కాసేపు ముందు హిడియమ్మ అని ఒక ఆవిడ ఫోన్ చేసింది కదా సార్, తన కూతురు నీట్ ఎగ్జామ్ గురించి. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆమెతో మాట్లాడాను. రేపే ఎగ్జామ్ అట కదా. ఆమె సమస్య ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి, నాకేమీ అర్థం కావడం లేదు. తనుజ అని గ్రామంలో చదివే ప్రతిభ ఉన్న స్టూడెంట్ సార్. తను డాక్టర్ అవ్వాలని కళ్ళు కానీ కష్టపడి చదివింది సార్. రేపే ఎగ్జామ్ ఉంది సార్. ఈ కరోనా రీజన్ వల్ల తన అప్లికేషన్ రిజెక్ట్ అయింది సార్. మీరు అమ్మాయికి సహాయం చేస్తే రేపు తను ఎగ్జామ్ రాస్తుంది సార్. ఈ పాండమిక్ అనేది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది సార్. మనం ఈ సమయంలో మనం ఎలాగన్నా తనకి సహాయం చేసి తన భవిష్యత్తుని కాపాడతాం సార్. ఇవాల్టి పిల్లలు రేపు దేశ భవిష్యత్తు సార్. నో డిఫికల్ట్ రూల్స్ లీడ్స్ టు బ్యూటిఫుల్ డెస్టినేషన్ అంటారు సార్. ప్లీజ్ సార్. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడితే ఆమె సమస్య తీరుతుంది? సార్, ఐ థింక్ చీఫ్ మినిస్టర్తో మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. బికాస్ ద ఎగ్జామ్ ఇస్ కండక్టెడ్ బై ఎన్టీఏ అండ్ ఇట్ ఈస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు రాత్రి 11:30 అయింది. ఒక పని చేయండి, రేపు మా ఇంటి దగ్గరికి వచ్చేయండి. నేను చీఫ్ మినిస్టర్తో మాట్లాడతాను. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. యా. డాక్టర్ గారు. సరే లేవండి, ప్లీజ్ లేవండి. డాక్టర్ గారు, మీరు మాకు దేవుడు అండి.
నా కొడుకు ప్రాణాన్ని కాపాడారు. నేనెప్పుడు మీ రుణాన్ని మర్చిపోనండి. నేను డాక్టర్గా ఉంటూ నా పని నేను చేశానంతే. ఇందులో నా తరపున ఏమీ లేదు. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క పేషెంట్ని గుణం చేయడం మా చేతుల్లోనే ఉంటుంది. మీరందరూ గవర్నమెంట్ హాస్పిటల్ని, గవర్నమెంట్ డాక్టర్ని నమ్మి సమయానికి మీరు ఇక్కడికి వచ్చారు. నేను ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చాను అంతే. దేవుడు మంచిది చేస్తాడు. వెళ్ళరండి. సరే డాక్టర్, నమస్కారం. మేము వెళ్తాం డాక్టర్. తను అలసటగా ఉందమ్మా. ముందు బ్రెడ్ తినే తర్వాత మాత్ర వేసుకుంది గాని. అమ్మా, ఉమ్, వాళ్ళెందుకు డాక్టర్ కాళ్ళ మీద పడ్డారు? డాక్టరు వాళ్ళ కొడుకు ప్రాణాలను కాపాడారని అందుకే. మరి ప్రాణమిచ్చేది దేవుడని నువ్వే చెప్పేదానివి కదా. మరి వాళ్ళ దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. ప్రాణం ఇచ్చేది దేవుడేనమ్మా. కానీ దేవుడిచ్చిన ప్రాణాన్ని కాపాడుకునే సాధ్యమయ్యేది డాక్టర్లు మాత్రమే. అందుకే మన అందరం డాక్టర్ని దేవుడితో సమానంగా పిలుస్తాం. మరి డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? డాక్టర్కి చదవాలంటే పెద్ద పెద్ద స్కూళ్ళకు కూడా వెళ్ళాలి, పెద్ద పెద్ద పుస్తకాలు కూడా చదవాలి. అమ్మా, ఉమ్, నేను బాగా చదువుకుని డాక్టర్ అవుతాను. అమ్మా, నేను డాక్టర్ అవుతాను. నీకు ఫస్ట్ 9 కానీ ఆ తర్వాత చదువుకుంది గాని. నువ్వు తిను. వెళ్దామా? వెళ్దామా? అంతా పడేసుకున్నా చూడు. మెల్లగా మెల్లగా తింటూ వెళ్ళు, కింద పడిపోతుంది. సార్ సార్ ఆ. నమస్తే సార్. నమస్కారం. ఏమిటమ్మా? మీరు రమ్మని చెప్పారంట కదా సార్. తను బాగా చదువుకుంటుందా సార్? బాగానే చదువుతోంది. ఎందుకు రమ్మని చెప్పానంటే, ఈ సంవత్సరం తనకి 5వ తరగతి జరుగుతోంది కదా, తర్వాత ఏ స్కూల్లో చేర్పిస్తారు? ఇంకెక్కడ సార్, మంటిగడ్డలో చేర్పిస్తాను సార్. మంచి ఆలోచనమ్మా. అది మంచి స్కూలే, గవర్నమెంట్ స్కూల్ కదా. అవును సార్. దాంతో పాటు నాకు ఇంకొక ఆలోచన వచ్చిందమ్మా. ఏంటి సార్? అదేంటంటే, ప్రతిభావంత విద్యార్థుల కోసం నేను స్కూల్ స్టార్ట్ చేశాను. అది మన డిస్ట్రిక్ట్లో కూడా ఉంది. నవోదయ స్కూలు అంటారు. 5వ తరగతి ఎగ్జామ్తో పాటు ఆ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అయితే 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ చేర్పిస్తే తన భవిష్యత్తు బాగుంటుంది. నాకంతగా తెలీదు సార్, ఏంటో ఎలాగా అని. అంటే అదేమంత కష్టం కాదు. 5వ తరగతిలో పరీక్ష అని కట్టుకోవాలి. సరే సార్. 4వ తరగతి 3వ తరగతి విషయాలన్నీ బాగా చదువుకోవాలి. ఆ తర్వాత తను వేరే పని చూసుకోవచ్చు. ఫ్రీ టైం ఉన్నప్పుడు నా దగ్గరికి పంపించండి, నేను ఉన్నా కదా, నేను నేర్పిస్తాను. ఆ సహాయం చేసి పెట్టండి సార్. ఇలా చూడండమ్మా, తను ఆడపిల్ల కాబట్టి నేను ఒక విషయం మనలో అబ్బాయి అయితే ఏం సాధించాడు, ఎలా సాధించాడు అంటే అతనికి ఎవరు సాయం చేశారన్న ఆలోచన నిజం వస్తుంది. సార్. అదే ఒక అమ్మాయి అయితే ఎందుకు తను ఏమీ చేయలేదని, ఎందుకు ఏమీ చేయటానికి అవ్వటం లేదని ఆలోచన వస్తే ఎందుకు తనని ఆపారని ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అర్థమైందా? ఇలా చూడమ్మా, కూతుర్ని చదివించాలని నువ్వు, బాగా చదవాలన్న తన ఆశయాన్ని ఏ కష్టమూ స్టాప్ చేయకూడదు. ఇదే నా ఆశ. ఇలా చూడండి సార్, నాకు ఇలాంటి విషయాలన్నీ తెలీదు సార్. మీరే మాకు సహాయం చేయాలి సార్. సహాయం లేదు, ఉపకారం లేదమ్మా. పిల్లల కోసం మేము ఇవన్నీ చెయ్యాల్సిందే కదమ్మా. మాస్టర్ పని అంటే ఇదే కదా. నేను బయలుదేరతాను. సరే సార్. అమ్మా, తను సార్ చెప్పినట్టుగా నువ్వు చదువుకోవాలి, సరేనా? నేను బాగా చదివి ఖచ్చితంగా పాస్ అవుతాను.